బీసీ రిజర్వేషన్లు తేలాకే పరిషత్ ఎన్నికలు మంత్రివర్గ సమావేశంలో చర్చ. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి తెలిసిన తర్వాతే మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. మంత్రివర్గ సమావేశంలో అధికారిక ఎజెండాపై చర్చలు పూర్తయి అధికారులు వెళ్లిన అనంతరం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి పరిషత్ ఎన్నికలతో పాటు మరికొన్ని రాజకీయ అంశాలను చర్చించినట్టు సమాచారం. ఖతమిగా అది తెలిసి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో ఇప్పుడంతా పెట్టే పరిస్థితి లేదు. అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో ఒప్పుకోరు. కేంద్ర ప్రభుత్వం ఎట్లాగో 42% రిజర్వేషన్కు హైకోర్టు అని చెప్తారు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పాత కేసులన్నీ తీసేస్తారు కాబట్టి అది వర్కౌట్ కాదు. ఒకవేళ వర్కౌట్ అయితే చూద్దాం మరి ఎప్పుడైతుంది. ఎప్పుడు మళ్ళా ఈ రైతు భరోసా అని పేరు వస్తుంది చూసినావా, ఆ రైతు భరోసా వేస్తున్నాం అన్నప్పుడు ఇక ఓట్లు వస్తున్నాయని అర్థం చేసుకోవాలి మనం. ఓట్లు వస్తున్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు నెక్స్ట్ వస్తున్నాయి కాబట్టి ఇక ఇవాళ రేపు చదువుతారు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కేరళకు మూటలు కేరళకు, ఢిల్లీకి, అటు ఏఐసీసీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలకు, ఆ తర్వాత ఇక ఇందిరా ఇల్లు ఉంటుంది కదా దానికి సంబంధించిన దాని మీద ఏదో ఢిల్లీకి ఫస్ట్ అయితే సంచులు ఇప్పుడు సుట్ కేసులు అయితే రెడీ అవుతూ ఉన్నాయి. ఇవాళ రేపట్లో అక్కడ పార్సల్ అవుతాయి. అప్పటి వరకు అయితే ఇక ఎలక్షన్ల గురించి మనం వదిలేద్దాం. రైట్. అట్టుడిగిన మెక్సికో డ్రగ్స్ మాఫియా డాన్ ఎల్ మించో హతం. అనంతరం రెచ్చిపోయిన అతడి అనుచరులు 25 మంది నేషనల్ గార్డ్ సభ్యుల హత్య. సైన్యం కాల్పుల్లో 62 మంది డ్రగ్స్ ముఠా సభ్యుల మృతి. మొత్తం ఇక్కడైతే అదే ఉంటుంది. ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో తీవ్ర స్థాయిలో హింస చెలరేగింది. ఆ దేశంలో పాటు అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్న డ్రగ్స్ ముఠా నాయకుడు నెమెసియో ఒసేగువెరా సెర్వాంటేజ్ ఎలియాస్ ఎల్ మ్యాన్చో ఆదివారం మతమయ్యాడు. అనంతరం మెక్సికో వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అతడు అనుచరులు దాడులకు దిగి 25 మంది నేషనల్ గార్డ్ సభ్యులను హత్య చేశారు. 59 ఏళ్ల ఎల్మెంచోను అదుపులో తీసుకునేందుకు అతడి స్వరాష్ట్రమైన హలిస్కోలోని తపాల్పాలో మెక్సికో సైన్యం ఆదివారం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సోదాలు నిర్వహించింది. ఎల్మెంచో అనుచరులు కాల్పులో దిగడంతో సైన్యం ఎదురుకాదులు జరిపింది. ఇక ఆపరేషన్లో దాదాపు 62 మంది డ్రగ్స్ ముఠా సభ్యులు హతమైనట్టు తెలుస్తోంది. కాల్పుల్లో గాయపడ్డ ఎల్మెంచోను గగన మార్గంలో మెక్సికో సిటీ తరలించేందుకు సైన్యం ప్రయత్నించింది, కానీ అప్పటికే చచ్చిపోయిందని చెప్పేసి ఒక వార్త అయితే వస్తూ ఉంది. తక్షణమే ఇరాన్ను వీడండి, భారత పౌరులకు కేంద్రం ఆదేశం. నేటి నుంచి అమెరికా సుప్రీంకోర్టు తీర్పు అమల్లోకి. తెరపైకి బడే చొక్కారావు పేరు, నేడు దేవ్జీ లొంగుబాటు, మరో 40 మంది కూడా. మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ పాటు దాదాపు 40 మంది ఇప్పటికే రాష్ట్ర పోలీసులు కనుసన్నలో ఉండగా మంగళవారం వీరి అధికారికంగా లొంగిపోయే అవకాశం ఉంది. ఓకే.